శ్రీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనేగా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. నీ జీవితం ఇలా నరకం అనుభవించడానికి కాదు. అదేం పర్వాలేదు, నాకిప్పటికీ ఉద్యోగమే ముఖ్యం. రీసెర్చ్ కంప్లీట్ అవ్వలేదని నాన్నకి తెలిసిందంటే అప్పుడు ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు. రేపు ఎండి వస్తున్నారు. నాన్న నాయనతో మాట్లాడమని చెప్తాను, నిన్ను మళ్ళీ పనిలోకి తీసుకోవడం గురించి. ఎక్కడైనా డ్రాప్ చేయనా? నేను వెళ్ళనా? బాయ్. నువ్వేంటి ఇక్కడ? నేను ఊరికి నడుచుకుంటూ వెళ్తున్నాను. వచ్చి బండెక్కు. ఎందుకు సార్? వచ్చి బండెక్కు, నీతో మాట్లాడాలి. వెళ్దామా? ఈ చోటేంటో నీకు తెలుసా? చాలామంది ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు. లవ్ ఫెయిల్ అయిన ప్రేమికుడు ప్రేమికురాలు, అప్పు తీర్చలేని వాళ్ళు ఇక్కడికొచ్చి సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, సూసైడ్ చేయించడానికి కూడా ఈ ప్లేస్ కరెక్ట్గా ఉంటుంది. చేతికందిన దూరంలో మరణం. లేదు మిస్టర్ శ్రీకుమార్, నేనిక్కడి నుంచి తోసి నిన్ను హత్య చేయను. కానీ నేను నీకొక విషయం చెప్పాలి. నీకు స్నేహకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని నాకు తెలుసు. ఓకే, ఉండు నువ్వు. కానీ అంతకు మించి ఇంకేమొద్దు, సరేనా? చెప్పింది అర్థమైంది కదా, పిచ్చి వెతవా. మాణిక్యం, మాణిక్యం, ఏంటిది? తల బాగా దువ్వుకోవచ్చు కదా. సరే పర్లేదులే, నీకోసం ఏదైనా వంట చేసి నేను దువ్వుతానులే. ఇదిగో తిను. తినమంటుంటే పట్టు. అయ్యో సార్, మీరా? రండి సార్, కూర్చోండి. తను నా భార్య మాణిక్యం. మాట్లాడలేదు. ఇదిగో తిను. తినాలి. తన మానసిక స్థితి బాగోలేదు. మందులు మంత్రాలు అన్నీ చేసి చూశాను, ఎటువంటి ఉపయోగం లేదు. గత కొద్ది రోజులుగా మరీ దారుణం. బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేయాలి, లేకపోతే బయటికి వచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. మాణిక్యం, మీరు తాగుతారా సార్? వద్దు, నేను తాగను. ఇంతకుముందు నేను తాగేవాని కదా సార్, కానీ ఇప్పుడు తాగకపోతే నాకు అసలు నిద్ర పట్టడం లేదు సార్. ఇదైనా తినండి సార్. మీ భార్య ఎన్ని సంవత్సరాలకి ఇలా ఉంటుంది? 10-15 ఏళ్ళు అయి ఉంటుంది. అదొక పెద్ద కథ సార్. ఇక్కడ ఎవరికీ దీని గురించి నేను చెప్పలేదు, మీరు కాబట్టి చెప్తున్నాను. మాది ఒంగోలు జిల్లాలో చిన్న పల్లెటూరు సార్. కూలి పని చేసేవాడిని. అక్కడి నుంచి మేము బయట ఊర్లకు కూడా పనులకు వెళ్తాం.
అప్పుడే నేను మొదటిసారి మాణిక్యాన్ని చూశాను. తను అక్కడికి పని కోసమే వచ్చింది. తను ఈరోజు ఉన్నట్టు ఉండేది కాదు. అప్పట్లో తను ఎంత అందంగా ఉండేదో తెలుసా? అక్కడ ఆ పనులు అయిపోయేలోపు మేం పెళ్లి చేసుకున్నాం. మా జీవితం చాలా సంతోషంగా సాగిపోయేది సార్. రే బండాపురా, ఎవర్రా తను? నా భార్య. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? సినిమాకి వెళ్ళొస్తున్నాం. రే పోనీరా. బాగా ఆకలేస్తుంది. రే పట్టుకుంటారా వాణ్ణి? రేయ్, ఆ రాత్రి తర్వాత తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు నవ్వింది కూడా లేదు. నువ్వు కేసేం పెట్టలేదా? అయ్యో, కేసా? దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు సార్. వాళ్ళు చాలా పెద్ద స్థాయి వాళ్ళు. పోలీసులు, చట్టం ఎప్పుడూ వాళ్ళ వైపే ఉంటుంది. మాణిక్యాన్ని వదిలేయమని మా ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. కానీ నేను తనని వదిలిపెట్టలేకపోయాను. నేను తనని తీసుకుని ఇక్కడికి వచ్చేశాను. కొద్ది రోజులు అక్కడ ఇక్కడ ఉండి చివరికి ఇక్కడికి వచ్చేశాం. మీకు బోర్ కొడుతుందా? గౌరవనీయులైన ఎండి సార్ ఇప్పుడు మన పిగ్ ఫామ్ గురించి, కొత్త రూల్స్ గురించి మాట్లాడతారు. సార్, గ్రేట్ వే అనే మన కంపెనీ ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పిగ్ ఫామ్ నష్టాల్లో కూరుకుపోయింది. ఎనీవే, దాని సంగతి అలా ఉండనివ్వండి. కంపెనీ ఇప్పుడు డైవర్సిఫికేషన్ ప్రాసెస్లో ఉంది. గుజరాత్లో మనం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేయబోతున్నాం. బెంగళూరు ఐటీ పార్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కొన్ని నెంబర్ 1 మల్టీనేషనల్ కంపెనీస్ మనతో పాటు కొలాబరేట్ అవుతాయని చెప్పాయి. వీఆర్ ఫాస్ట్ గ్రోయింగ్. టుగెదర్ వీ షుడ్ మేక్ ద గ్రేట్ సక్సెస్. కంపెనీ మిమ్మల్ని నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత మీదే. థ్యాంక్ యూ. మన కంపెనీ గుజరాత్లో ఫర్టిలైజర్ కంపెనీ అవుతుందంట. చాలా రోజుల నుంచి ఇదే వింటున్నాం కదా. ఇప్పుడు ముందులా కాదులే, ఈసారి ఖచ్చితంగా జరుగుతుంది. జరగనివ్వు. ఎక్కడ ఏం జరిగితే ఏంటి? ఈ ఫామ్ లాభాల్లోకి వెళ్తేనే కదా మనం బాగుంటాం. కానీ అది జరిగేలా అనిపించడం లేదు. లేదు, అది జరగదు. ప్లీజ్ మీట్ మిస్టర్ వీరస్వామి. హలో. మేడం, యా, హలో, హాయ్, మీట్ మిస్ లినియా. వెల్కమ్ మ్యామ్. హలో. హౌ అబౌట్ ద మోస్ట్ పాసిబిలిటీస్ ఆఫ్ దిస్ ప్లేస్? Yeah, it's beyond what I have imagined. Ma'am, totally 150 hectares of land. In fact, it is more than that. Heavy rains throughout the year. Hence, there is no scarcity for water. Okay, got that. But And sir, meet Miss Linia. She is for your assistance and your complete help. oh yeah. ఓకే సార్, యూ కెన్ మేక్ ఏ మూవ్. టేక్ యువర్ ఓన్ టైమ్. సీ యూ లేటర్. Okay. Please come. యా, Sir, Sir. అయితే మీ విషయం మాట్లాడండి. మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ గురించే మాట్లాడుతున్నాను. ఎటువంటి ఇష్యూస్ అయినా సమస్య లేకుండానే జరిగిపోవాలి. మీకేం కావాలో అది క్లియర్గా చెప్పండి.
చుట్టూ తిప్పారంటే ఏ పని జరగదు. ఒరే భూమినాథ, నువ్వే దీన్ని ముందు మొదలు పెట్టాలి. నువ్వు జోక్యం చేసుకున్నావంటే ఇష్యూ వేరే లైన్లో వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కంపెనీని చూసుకోవాలి, అదే ముఖ్యం. అది పోరాటాలు ఇంతకు ముందులా ఇప్పుడు లేవు, చాలా ఖర్చు అవుతుంది. తెలుసులేరా, మీ యూనియనే ముందు పోరాటాలు మొదలు పెడుతోంది. వీడి మనుషులకి చెప్తే చెప్పినట్టు వినట్లేదు. అది ఎవరైనా సరే కారణం లేకుండా పోరాటం మొదలట్లేరు. ఏదో ఒక బలమైన రీజన్ ఉండాలి. రీజన్ అంతా మేము రెడీ చేస్తాంలేరా. ఏంటి డాక్టర్? మీరొక పని చేయండి. మన ఈ ప్రాపర్టీలో ఒక 3-4 హెక్టార్ల స్థలం పర్యావరణాన్ని బాగా ఇబ్బంది పెడుతుందని ఒక రిపోర్ట్ సెక్రటరీ దగ్గర ఉంది. మీరు దాన్ని అక్కడి నుంచి లేపేయాలి. మినిస్టర్ చాలా స్ట్రిక్ట్ మనిషి, అయినా నేను ట్రై చేస్తాను. కానీ దానికి కాస్త ఖర్చు అవుతుంది మరి. ఏం పర్వాలేదు, ఎంతైనా చేద్దాంలే.